కాదు, నేను చిన్న విషయం చెప్తా, దాంట్లోనే జవాబు ఉంది. ఓకే. నా యూట్యూబ్ ఛానల్కి అందరు కెమెరామెన్లే. ఎందుకో చెప్పు చూద్దాం. అందుకు కెమెరా అందరికీ అవకాశం ఉంది కాబట్టి. అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి కాబట్టి. అది కూడా కాదు, నా ఫోన్ తీస్తున్న తీస్తున్నారు, అందరి ఫోన్ కూడా కాదు. ఓకే ఇట్లనే ఉండాలని అనుకుంటున్నాడు. అంతే. ఓకే. ఓకే మీరు అట్లనే ఉంటారా? ఇట్లే తీయాలనుకుంటే అయ్యే పని కాదు. ఇప్పుడు ఆ మాట అని స్టార్ట్ చేసింది కాబట్టి నేను ఏం చెప్పి కెమెరా తీద్దాం అనుకున్నా. ఇది తీసి ట్రైపాడ్ పెట్టి అంత కాదని చెప్పి ఫోన్ ఇచ్చేసి ఇట్లా జరగాలి, ఆ, ఇట్లాగే ఉండాలనుకుంటే ఖచ్చితంగా గాయపడక తప్పదు. ఓకే రెండోది, నువ్వు అట్లా జరగాలని అనుకుంటే అట్లా జరిగినా నువ్వు జస్ట్ తాత్కాలికంగా నీ ఈగో సాటిస్ఫై సంతోషపడ్డమే తప్ప అదేం బాగా జరగలేదు. మ్మ్. అందుకని ఇట్లా జరగాలని అనుకోకపోతే మ్మ్. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అది నువ్వు అంగీకరిస్తావా అంగీకరించవు అనేది నీ చాయిస్. మ్మ్. అయితే మన ఇద్దరం ఆడియో మ్మ్. ఫోన్లో మాట్లాడింది రికార్డ్ చేసి వినిపించావు కాబట్టి అది మళ్ళీ పోతుందేమో అని యూట్యూబ్లో పెట్టావు కాబట్టి మ్మ్. అది వింటే నేను ఏదైతే చెప్పానో అది సమగ్రంగానే ఉంది. మ్మ్. ఒకవేళ సమగ్రంగా లేకపోతే సరి చేసుకుందామని అనుకుంటాను నేను కూడా. ఓకే అంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మ్మ్. అంటే అది ఏ సందర్భంలో మాట్లాడిందో తెలియదు కదా. మ్మ్. ఎట్లా మాట్లాడినా సెంటర్ నుంచి పక్కకు జరిగేదైతే లేదు. మ్మ్. నేను నీకేం చెప్పాను, జీవితంలో అందరూ కష్టపడుతున్నారని మనం కష్టపడాలని ఏమేమీ లేదు. మ్మ్. అంతా మనమే నిర్ణయించుకుంటున్నాం. ఒకవేళ నేను జస్ట్ అడుక్కు తింటాను నువ్వు అనుకుంటే అడుక్కు తిండి ఏం కాదు. కానీ లైఫ్లో ఎప్పుడు బాధపడకు. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత అనవసరంగా అంటే కథం. అందుకే లైఫ్లో ఎప్పుడు బాధపడొద్దంటే నువ్వు అడుక్కునే సమయానికి ముందే మొత్తాన్ని దర్శించాలి. మ్మ్. చాలామంది ఏం చేస్తారు, స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఒక ఇంపల్సివ్ డెసిషన్ తీసుకొని కొంతకాలం కొనసాగించిన తర్వాత మెల్లగా రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది. ఇలా చేయకపోతే బాగుండేదని. అదే పొరపాటు. అట్లా కాకుండా ఏదైతే నువ్వు చేస్తున్నావో సంపూర్ణ సమర్పణాభావంలో చేయగలిగితే మ్మ్. చాలా కష్టపడి ఏదైతే పొందుతాడో అంతర్గత శాంతి, మ్మ్. అదే బెగ్గరు కూడా పొందుతాడు. మ్మ్. బయటికి కనిపిస్తుంది వాడేదో డబ్బు కారు ఉన్నట్టు, వీడి దగ్గర చిప్ ఉన్నట్టు, కానీ దాన్ని పట్టుకున్నప్పుడు వీడు పొందే శాంతి, ఒక డైమండ్ పట్టుకున్నప్పుడు వాడు పొందే శాంతి ఒక్కటే అని తెలుస్తుంది. మ్మ్. బికాజ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్స్ ఎవర్ యూ హ్యావ్. మ్మ్. అందుకని పని చేయాలనిపిస్తే చెయ్యి, మ్మ్. ఓకే చేయొద్దనిపిస్తే చేయకు. ఇది కాదు పాయింట్. భవిష్యత్తులో రిగ్రెట్ అవుతావా కావా మ్మ్. అన్నదే నువ్వు డిక్లేర్ చేయాలి. ఈ క్షణం అబ్సల్యూట్లీ. అట్లా ఈ క్షణం డిక్లేర్ చేయాలంటే నువ్వు ఆ విషయంలో నిర్ణయం తీసుకోవు. మ్మ్. అందుకే విచారణ, ఎంక్వైర్ అని చెప్పాడు. నేనెవరు, ఏమైనా చేద్దాం, మ్మ్. రిగ్రెట్ ఒకవేళ రిగ్రెట్ అవుతా అని అనుకుంటే చేయకూడదు. ఇంకా అది మ్మ్. పని చేయాలి. ఏం చేయాలి అంతే. ఇంకా అప్పుడు నచ్చిన పని చేయాలి. ఇంకా నీ ఉద్దేశం పనిలో ఆస్వాదించడం కాదు, ఇప్పుడు రిగ్రెట్ అవ్వకుండా ఉండటమే. కాబట్టి చావు, అదే రెండు నీవే. మ్మ్. ఇప్పుడు పిల్లల పెళ్లి చేయాలి, సంపాదించాలి. మ్మ్. వాళ్ళకి పెళ్లి చేయకపోతే రిగ్రెట్ అవుతావు. కాబట్టి ఇష్టం ఉందా లేకుండా పని చేయి. లేదా నేను ఏమైనా రిగ్రెట్ అవ్వను, సంపాదించను కూడా అనుకుంటే పిల్లలకు చెప్పేసి, అబ్బాయిని మీరే చూసుకోండి అమ్మా, నాకు తెలియదు అని చెప్పి బ్రహ్మాండంగా చూసుకుంటారు. గుడ్ నైట్. మేము పొద్దున 8 o'clock విరూపాక్ష వైపు వెళ్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ప్లీజ్ జాయిన్. నేను రామ్ మాత్రం వెళ్తున్నాం. వీళ్ళ తిప్పలకు వీళ్ళు వస్తారు, మాకు సంబంధం లేదు. లేదు, మాకు సంబంధం లేదు. అయితే క్లియర్. అలాగే అలాగే. అన్నెవరేమో అనట్లే కానీ నాకు ఏకాంతంగా వెళ్ళాలని ఉందంతే. ఓకే. గుడ్ డెసిషన్. అంటే ఏదో నిర్ణయం తీసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు నాకు ఏదైనా ఒకటే, అందుకని అన్నిటికీ సరే అనడమే. ఒక జెన్ స్టోరీ ఉంటుంది, చిన్న కథ కానీ చాలా బాగుంటుంది. ఒక అతనికి ఒక కొడుకు ఉంటాడు. అందరు చెప్తారనమాట, మీ కొడుకు అలర్చిలర్గా తిరుగుతున్నాడు అంటే పోనీలే అంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాడు గుర్రం తీసుకొస్తాడు.
ఎక్కడెక్కడ తిరిగాడు, మంచి గుర్రాన్ని తెచ్చాడు. మిత్రుడు కొడుకు నిజంగా గ్రేట్ అంటారు, పోనీలే అంటాడు. ఆ తర్వాత ఆ గుర్రం మీద ఎక్కి స్వారీ చెబితే కాళ్ళ కొట్టుకుంటాడు. దరిద్రం గుర్రం తీసుకొచ్చాడు, చేట్ల ఎంత పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చాడు, పోనీలే అంటాడు. ఆ తర్వాత ఈ గుర్రాన్ని ఎలగొట్టు అంటారు, ఎలగొడతాడు కొడుకే. ఎలగొట్టిన తర్వాత మంచి గుర్రం ఉండే అనవసరంగా ఎలగొట్టినాం, అది ఉంటే కొంచెం బరువన్న మోసేది అంటారు ఊరు వాళ్ళు, పోనీలే అంటాడు. ఒక వారం తర్వాత ఆ గుర్రం 50 గుర్రాలను తీసుకొస్తుంది. అరే ఎంత మంచి పని చేసినాం మనం, ఒక గుర్రాన్ని పంపిస్తే 50 వచ్చాయి అంటే పోనీలే అంటాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే చాలా బాగుంటుంది లైఫ్. ఊరులంతా పరిచయం అవుతున్నారు, ఊరికి నిర్ణయిస్తున్నారు ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది రైట్. వాళ్ళ బొంద వాళ్ళకేం తెలుసు, ఊరికే అట్లా అంటారు అంతే. అందుకని ఎంత పట్టుకోవాలో అంత పట్టుకో, ఎంత వదిలేయాలో అంత వదిలేయి. పూర్తిగా వదలొద్దు, పూర్తిగా పట్టుకోవద్దు. షేకండి ఎంత పట్టుకున్నావు చూడు, మరీ గట్టిగా ఒత్తిలో నా చేయి నొప్పి వేస్తుంది, అలాగని ఇట్లా అంటూ అంటలేము. ఎంత కావాలో అంత అట్లా జీవితాన్ని కూడా మధ్య మార్గం అన్నాడు బుద్ధుడు. దాన్ని అమ్మాయిని కౌగిలించుకున్నప్పుడు ఊపిరి ఆగిపోయేంత ఉత్తకు, అలాగే ఊరికి ఇట్లా అనకు, డిసప్పాయింట్ మధ్యలో ఎక్కడో ఉంది సాటిస్ఫాక్షన్. అట్లా ఇప్పుడు నీ ఆస్తి వ్యవహారాలు ఉన్నాయి, ఎంత పట్టుకోవాలి అంత పట్టుకో, ఎంత వదిలేయాలో అంత వదిలే, మధ్యలో ఎంతో అంత నీకు వస్తుంది. చిన్న కథ విన్నా, దొంగతనం చేశారంట గ్రేట్ ఫ్రెండ్స్, 3 మస్కటీర్స్, గ్రేట్ ఫ్రెండ్స్. దొంగతనం చేసిన తర్వాత ఒక ఊరి పొలిమోరకు వచ్చి ఆగారు. అరే పంచుకుందాంరా, కష్టపడ్డాం, ఇక ఎవరి జీవితం వాళ్ళు బతుకుదాం అని దాన్ని చెట్టు కింద పెట్టి ఒకడు దీనికి పోయాడు. పోయేలోపు వీళ్ళిద్దరు అన్నారు, ఎక్కువ కష్టపడింది మనం వాడికి ఎందుకు అన్నాడు ఒకడు. నువ్వు చెప్పింది కరెక్టే, ఏం చేద్దామంటే చంపేద్దాం అన్నాడు. వాడు పోస్తుంటే ఇంకా కట్టి తీసుకుని కొడితే చచ్చిపోయాడు. ఇప్పుడు ఉన్న బంగారాన్ని ఇద్దరం పంచుకుందాం హాయిగా అన్న. పక్కనే మా ఊరు, బంగారాన్ని అమ్మవారి దగ్గర పెడదాం, ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే నేను వెళ్ళి భోజనం చేసుకొస్తాను నా భార్యని అడిగి, తిన్న తర్వాత పంచుకొని రామ్ అంటే సరే అన్నాడు. నేను వచ్చేవరకు బంగారం తీసుకెళ్ళాలని ప్రామిస్ చేయి, తీసుకెళ్ళాను. కొట్టేసుకున్నాడు. వాడు అన్నం తీసుకొచ్చాడు. అన్నం తీసుకొచ్చిన తర్వాత ఆ విగ్రహం కింద ఉంది, చూస్తే ఎక్కడ రా అని చూస్తే లేడు. పైనుంచి వాడు రాయి పట్టుకొని కూర్చున్నాడు. చేశాడు, చచ్చాడు వీడు. అమ్మాయి బంగారం అంతా నాకే అనుకున్నాడు. ఎలాగ భోజనం తెచ్చాడు, తినిపోదామంటే వాడు విషయం కలుపుకొచ్చాడు, వీడిపోయాడు. ఎవరికి లేకపోయా. అందుకే నీకు కావాల్సింది, చాలాసార్లు దొంగతనాలు జరిగిన తర్వాత దొరకడానికి కారణం ఈక్వల్గా పంచుకునే కార్యక్రమంలో గడిబిడి చేసి వదిలిపోతారు. ఆ టైంలో తెలివైన వాడేవాడు, నాకు 40 నీకు 40 నీకు 30 అంటే సరే అను, ఏ పారిపో అక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉన్నావా దొరికిపోతావు. ఏంది ప్రతాప్, నేనైతే ఏదైతే నా వరకు వచ్చిందో చాలనుకుంటాను. వద్దు, అసలు మనం ఉన్నది అనుభవిస్తున్నామా లేని కోరుకుంటున్నామా అనేది ఆలోచించాల్సిన ప్రశ్న. చాలా మటుకు నేను నా అబ్జర్వేషన్లో ఉన్నది విస్మరిస్తున్నాడు, లేని దాని గురించి ఆలోచిస్తున్నాడు. రాగానే మర్చిపోతున్నాడు, ఇంకోటి కావాలంటున్నాడు. మళ్ళీ అది రాగానే మర్చిపోతున్నాడు, ఇంకోటి కావాలంటున్నాడు. ఇట్లా ఇంకొకటి కావాలన్న ఆలోచనలో నాకేది దొరకలే అన్నది. నేను ఎప్పుడు ఈ విషయం చెప్తా. అంటే ఊర్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నాకు స్ట్రైక్ అయిన అంశం ఇది. అప్పటి మాజీ ఉపరాష్ట్రపతి, అప్పుడు ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, విన్నారా పేరు? ఆయనది ఒక చిన్న, ఆయన మరణించాడు. మరణించిన తర్వాత పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఆ మరణించే కంటే ముందు రోజు అతని ఫ్రెండ్తో మాట్లాడి ఇలా అన్నాడంట. అప్పటి వరకు ఒక ఆనవాయితీ ఉన్నది, రామ్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయ్యేవాడంటే అట్లా జరుగుతూ వస్తుంది. సో ఆయన రాష్ట్రపతి అవుతా అని అనుకున్నాడు, కానీ అంతలో వేరే వ్యక్తిని రాష్ట్రపతిని చేశారు. ఇతనికి రాష్ట్రపతి అయ్యే అవకాశం పోయింది. ఫ్రెండ్తో అన్నాడంట, ఏం లాభం, రాష్ట్రపతి కాలేకపోయానని బాధగా చచ్చిపోయాడంట. అంటే ఉపరాష్ట్రపతి కూడా బాధపడితే
నాకు అది అనిపించింది. అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎంత ఎప్పుడు చచ్చిపోవాలి. అందుకే ఉపరాష్ట్రపతి ఆల్సో ఏ హాల్ట్, రాష్ట్రపతి కూడా హాల్టే, టీచర్ హాల్టే, కూలీ హాల్టే, అటెండర్ హాల్టే, నర్సు హాల్టే. ఎక్కడో చోట నువ్వు సాటిస్ఫై అవ్వాలి. అంతేగాని ఇంకేదో ఉందనుకున్నావా ఇదంతా వీకిందండి. సాటిస్ఫై అయితే ఎదగలేమంటారు కదా మళ్ళీ. ఎదగడం అన్నది ఒక కళ. ఎదగడం అనేది పోలిక వల్లనే. పోలిక తీసేస్తే ఎదుగుదల లేదు, తరుగుదల లేదు, ఎదిగే ఉన్నాం. మరి సాటిస్ఫాక్షన్ అనేది మనం అనుకున్నది పొందినప్పుడే వస్తుందా? ఉన్నది గుర్తిస్తే వస్తుంది. ఉన్నది గుర్తించు, లేని దానికోసం ప్రయత్నించు. కానీ అది రాకపోతే బాధపడకండి, మంచిగా ప్రయత్నిద్దాం. కరుణాచలంలో పెయింటింగ్స్ చేస్తాను, ట్రై చేస్తాను మంచి మంచి పెయింటింగ్స్ చేయడానికి, ఎగ్జిబిషన్స్ పెడతాను, ట్రై చేస్తాను. కానీ ఒక్కడు దేకకపోయినా బాధపడేదే లేదు. ఇది ఫండమెంటల్. ఈ చిన్న అవగాహన స్థలం నుంచి మనం ఒక భవంతి నిర్మిస్తే అది కూలిపోదు ఎప్పటికీ. లేకపోతే ఖచ్చితంగా ఇంత చేస్తే ఒక్కడు కొనలేదు అని కథ అయిపోయా. పెయింటింగ్ సెకండరీ అయిపోయి నీ డిస్సాటిస్ఫాక్షన్ పట్టుకుంటాను. అందుకని వద్దు. తృప్తిపడి అక్కడే ఆగిపోమనడం కరెక్ట్ కాదు. తృప్తి పడాలి, ఇంకా ప్రయత్నించాలి. కానీ ఒకవేళ నెరవేరకపోయినా పర్వాలేదు అనుకునే ఒకనొక మానసిక స్థితిలో నుంచి ప్రయత్నం మొదలు పెడితే ఎక్కడ ఆగుతావో అదే నీ పుణ్యక్షేత్రం అని తెలుస్తుంది. ఏ ఇంట్లో ఆగినవో అదే నీ గుడి అని తెలుస్తుంది. నువ్వు కూర్చున్న చోటే గర్భగుడి అని తెలుస్తుంది. అందులో ఉన్న నీవే దైవం తెలుస్తుంది. అందుకని జీవితం ఎక్కడన్నా ఆగొచ్చు. ఆ లాస్ట్ క్షణంలో హౌ యూ పర్సీవ్ లైఫ్ అన్నది అప్పుడు కాదు. హౌ యూ పర్సీవ్ లైఫ్ ఎవ్రీ మూమెంటే దట్ మూమెంట్ ఆల్సో. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే అప్పుడు అది అలవాటు అయ్యి నీకు అది తెలుస్తుంది. అది హఠాత్తుగా నేను లాస్ట్లో మాత్రం సాటిస్ఫై అయిపోతా, మిగతా టైంలో దమా ఖరాబ్ చేసుకుంటుంటే కుదరదు. అయ్యే పని కాదు అది. అందుకని ఈ మూమెంట్ బాగున్నావు, ఉన్నది అంగీకరించావు. నెక్స్ట్ మూమెంట్ ఉన్నది అంగీకరించావు, బాగున్నావు. అంటే 50 ఏళ్ళ తర్వాత ఉన్నది అంగీకరించావు, బాగున్నావు. మరణించే ముందు ఉన్నది బాగున్నావు. అట్లా బాగున్నావు ఓవరాల్గా బాగున్నావు. ఇందాక మేము మాట్లాడుకున్నది తక్కువ టైంలో పని చేసి 1 మంత్ సరిపోయే డబ్బులు రావాలని చెప్పిందని ఆయన లిటరల్గా తీసుకొని జాబ్కు పోతలే, నేను తక్కువ టైం ఎట్టు సంపాదించి ఆలోచిస్తున్నా అని చెప్పాడు. అది కరెక్టా తప్ప అని అడిగాడు. కరెక్టే, కానీ అట్లే ఆలోచిస్తూ కూర్చోవద్దు. అలా ఎందుకు ఆలోచించొద్దు, ఆలోచించాలి. అదే కానీ 60 years అయింది స్టిల్ ఐఎమ్ థింకింగ్ అంటే సస్తివి. దానికి ఒక పరిధి నువ్వే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఒక్కటి అనుకున్నా, 2009కి ముందు పోర్ట్రేట్స్ చేసేవాడిని. ఎవరెవరికైతే నేను పోర్ట్రేట్ చేయడానికి అవకాశం ఇచ్చానో వాళ్ళకి ఫోన్ చేసి నాకు పోర్ట్రేట్ వేయడానికి మీరు అవకాశం ఇస్తే అంటే, హే లేదన్నా మీరేందన్నా అట్లేం లేదురా బాబు, అప్పుడు నేను మీకు అవకాశాన్ని ఇచ్చిన, ఇప్పుడు మీరు చేస్తున్నారు బాగా అంటే అప్పుడు నువ్వు అంటే 2500 ఇస్తుంటే ఇప్పుడు అంత మార్కెట్ లేదంటే నేను అంత 300 ఇచ్చినా చేస్తా. అలాంటిది ఏమీ లేదు. అట్టా 5-6 మందిలో ఒకరిద్దరు ట్రస్టెడ్, నిజమన్నా నిజంగా చేస్తావా, హయ్యెస్ట్ 700 ఇస్తామన్నా, ఓ 300 మేము నొక్కుతామన్నా, నీకు అభ్యంతరం లేదా అని. నాకే 500 తీసుకొని 500 నెలకు 5 ఈవెంట్స్ వచ్చేటట్టు చూడు, తద్వారా నాకు కొంత డబ్బు వస్తుంది, ఐ కెన్ సర్వే. ఇట్లా తక్కువ సమయంలో నేను బతకడానికి కావాల్సిన ఫుడ్, బికాజ్ ఇంట్లో ఉన్నా సరే నేను డిపెండ్ అవ్వద్దని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు అంటారు, అంటే బాధపడతామని కాదు, అననిచ్చుకోవడం ఎందుకు. సరే కాళ్ళు చేతులు లేవు కళ్ళు లేవంటే అది వేరే సంగతి, పని చేయగలం, కోట్లు ఎలాగో సంపాదించలేము, వీటి కోసం కొంచెం వర్క్ చేసి తప్పేం లేదు. ఆ మిగతా సమయం అంతా నన్ను ఒక ఆలోచన పట్టుకుంది. అప్పటికే తక్కువ సమయంలో డబ్బు ఎలా ఎర్న్ చేయాలన్న దానికి ప్రయోగం చేయడము, రకరకాల స్కూల్స్లో ఆర్ట్ డ్రాయింగ్ బేసిక్స్ అని ఒకటి కొత్తది క్రియేట్ చేసి ఒక బుక్ రాసి దాన్ని ఇట్లా చేసి ఒక్కొక్క స్కూల్లో ఒక క్లాస్ చెప్పిన, నెలకు ఒక క్లాస్ చెప్పిన, దాదాపు 11 స్కూళ్ళు ఏపీ తెలంగాణలో కలిపి. ఒక్క స్కూల్కి నెలలో ఒకసారి వెళ్ళేవాడిని. మరి రెమ్యునరేషన్ ఎట్లా అనేదానికి ఒక ఆలోచన ఇచ్చిన ఆ రోజులో. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్ని రూపాయలు అనేవాడిని. సూర్యాపేటలో అంజనీ పబ్లిక్ స్కూల్, ఆయన సరే అన్నాడు. తీరపోయిన తర్వాత 4000 మంది పిల్లలు 4 రూపాయలు ఇవ్వాలి నీకు అన్నాడు. పోనీ ఆటని అన్న.
2000 ఇస్తాను. అంటే ఒక్కరోజుకి నేను 2000 ఎర్న్ చేసిన, అక్కడ నెల పని చేస్తే టీచర్ శాలరీ 2000. అతను నా వర్క్లో క్వాలిటీ గుర్తించి ఓకే అన్నాడు. అక్కడితో మొదలు. ఆ తర్వాత ప్రతి స్కూల్లో ఒక చిన్న ఐడియా చెప్పి ఇలా అంటే ఒక 6 నెలలు తిరిగేలోపు 11 స్కూల్స్. ఆ 11 స్కూల్స్లో ఒక్కొక్క స్కూల్ 1000 రూపాయలు ఇచ్చిన, నెలకు 11,000 రూపాయలు. అట్లా నేను 11 రోజులే పని చేస్తున్నా, మిగతా 19 రోజులు హైపోథెటికల్లీ చెప్తున్నా, కొంచెం అటు ఇటు అయ్యి ఉండొచ్చు. బట్ అంటే నాకు ఇంతే. కానీ నాకు ఓవరాల్గా తెలిసి స్ట్రెస్ అవుతుంది నాకని తెలుసుకున్నాను. అంటే తిరిగే పని చేయకూడదు. నేను బస్సు ఎక్కి సూర్యాపేట పోయి మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం సరికి డీలా పడిపేట పడుకుంటుంటే ఆ 2,000 రూపాయలు ఆస్వాదించేవాడిని కాదు. ఎందుకంటే నాకు 1,00,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో చూసుకోవాలన్న పిచ్చి ఆలోచన ఎప్పుడు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవాడిని. అది అయ్యేలోపు మళ్ళీ తగ్గుతుంది ఏదో కారణం చేత. ఇంకా అయ్యేటట్టు కాదనుకునే లోపు మళ్ళీ జమ అయ్యేది. మళ్ళీ జమ అయింది అనుకో మళ్ళీ ఖర్చు అయ్యేది. అసలు ఇది లెక్క అంటే తెలుస్తుంది, మనం అనుభవిస్తే తెలుస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత 2009 ప్రాంతంలో ఒక్కటే అనిపించింది నాకు, డబ్బు రావడానికి ఒక సూత్రం పనిచేస్తుంది సమాజంలో. అర్థమైంది నాకు. అదేంది, చిరంజీవికి ఎందుకు 1,00,00,000 రూపాయలు ఇస్తున్నారు, అదే ఇంకొక వ్యక్తికి ఎందుకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, ఒక వ్యక్తి 20,000 ఎందుకు ఇస్తున్నారు నెలకి? దానికి కారణం వెరీ సింపుల్. ఏ వర్క్ అయితే ఎక్కువ మంది చూస్తారో ఏకకాలంలో, దానికి ఆ ఎంతమంది చూస్తారో అంతమంది రూపాయి ఇస్తే అదే 1,00,00,000 రూపాయలు. అంటే చిరంజీవి సినిమాలు యాక్ట్ చేస్తే 1,00,00,000 మంది చూస్తారు కనుక ఒక్కొక్క వ్యక్తి రూపాయి ఇస్తున్నట్లు లెక్క. ఒక గవర్నమెంట్ టీచర్ నెలంతా పనిచేస్తే ఒక్కొక్కరు 10 రూపాయలు ఇస్తే 25,000 ఎట్లా వస్తుంది, ఏదో లెక్క అన్నట్టు. ఇది ఒక సూత్రంతో పాటు ఇంకోటి అర్థమైంది. ప్రతి ప్రొఫెషన్కి 1,00,000 రూపాయలు మూలధనం అనుకుందాం. నర్సుకి 1,00,000 రూపాయలు, టీచర్లందరికీ 1,00,000 రూపాయలు, ఐఏఎస్ ఆఫీసర్ 1,00,000 రూపాయలు, ఎమ్మెల్యేలు 1,00,000 రూపాయలు, ముఖ్యమంత్రి 1,00,000 రూపాయలు. ముఖ్యమంత్రి ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు, అందుకే 1,00,000 తీసుకుంటాడు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? ఎగ్జామ్ 20 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కరు కొంత పంచుకుంటారు. టీచర్లు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు అనుకో. ఆ 1,00,000ని 10,000 మంది పంచుకుంటే ఒకరు 10 రూపాయలు వచ్చాయి. కూలీలు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు, ₹1 వచ్చింది. సమాజంలో ఇట్లా పంచుకుంటున్నారనమాట. అందుకే ఐఏఎస్ కావాలని అనుకుంటున్నారు. కారణం తక్కువ మంది ఉన్నారు, డబ్బులు కొందరు పంచుకుంటారు. ఇట్లా నాకు అర్థమైంది. ఎవరూ చేయని పని చేస్తే డబ్బంతా నాదే అనిపించింది. అదేమిటని ఎదురు చూస్తుండగా స్టాండర్డ్ దొరికింది. నా నమ్మకం నిజమే అని రుజువై ఇల్లు కొనేసిన రీసెంట్గా. కానీ రియల్ అండర్స్టాండింగ్ ఎక్కడ ఉపయోగపడ్డది? కొన్నా అది మాట వరుసకే నాది తప్ప దాంతో ఏ అటాచ్మెంట్ లేదన్నది రియల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇది మన ఇల్లు కాదా, జస్ట్ పేపర్ మీద మన పేరు లేదంతే, కాదని చెప్పమని ఏమన్నా. సో అదంతా హౌ వీ అండర్స్టాండ్ అన్నది పాయింట్. అందుకని ఏది ఉన్నా లేకపోయినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా మనం మొక్క మీద చిరునవ్వు పోకుండా చూసుకోవాలి. అది మర్చిపోవద్దు. ఒకసారి మనం మనసుకు తీసుకున్నాం అనుకో, అంతవరకు ఉన్నదంతా గంగల కలుస్తుంది. అది ద్వేషంగా మారుతుందా? ఇంకా నీ ఛాయ్ నీ వ్యక్తిని బట్టి. బాగా మిరపకాయలు తింటే ద్వేషం అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. వ్యక్తిని బట్టి ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్, ఎక్స్ట్రా ఇంట్రావర్ట్, ఇంట్రా ఎక్స్ట్రావర్ట్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో హూ ఆర్ యూ అన్నది యూ షుడ్ డిసైడ్. ఎవరిలాగానే ఉండకు. నువ్వు నీలా ఉంటే నువ్వు ఎక్స్ట్రావర్ట్, అది ఇంట్రావర్ట్. నువ్వు మాట్లాడాలని అనిపించకపోతే మాట్లాడకు, అవసరమైతే మాట్లాడు. యూ డిసైడ్ ఎవ్రీథింగ్ బికాస్ దిస్ ఇస్ యువర్ లైఫ్. ఎందుకని తక్కువ సమయంలో డబ్బు అన్నది నేను ప్రయోగం చేసిన, నేను పాటిస్తున్నా, దానికోసం అంతులేని పని చేసిన. నేను ఇప్పటికీ ఎవ్రీడే యూట్యూబ్ పెడతా ఉన్నా, బికాస్ అది నాకు కొంత డబ్బు ఇస్తుంది. దాంతోపాటు నాకు అలసట లేకుండా దాన్ని మార్చుకున్నాను. ఇదే నేను కష్టపడి కెమెరాలు, లైట్లు అనుకుని అరుణాచల ప్రయాణం బరువుతో విరూపాక్ష గుహ అంటే రేపు మోసుకొని పోవాలి. అక్కడ లైట్లు పెట్టారంటే కరెంట్ ఎక్కడ, ఏవో తలకాయ నొప్పి. ఉన్న లైట్ చాలనుకుంటే సూపర్. అలా మనం టాక్ చేస్తుంటే ఏమైనా లైట్ పెట్టాడనుకుంటే నేను ఓకే అంట, నాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ లైట్, బట్ ఐ డోంట్ క్రేవ్ ఫర్ లైట్. దానికోసం ఎదురు చూడలేదు. కెమెరా ఉంది చాలు. బాలుతో ఒక టాక్ ఉంటుంది,
అది చూసి ఆ ఫస్ట్లో ఒక చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే మెల్లగా చీకట్లో కొనసాగుతుంది. ఎవరో అన్నారు ఇది చాలా స్ట్రేంజ్ అని. మనది కూడా ఉంది ఒకటి. అవును. పార్క్లో కూర్చున్నప్పుడు ఈవినింగ్ అయ్యి నైట్ అయింది. నైట్ అట్లా కరెంట్ అంటే ఏది ఉందో అది బాగానే ఉంది అనుకుంటే ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. అరే అనుకుంటే కథ పాయ్. సో ఏం జరిగినా నీ దృష్టి మారకపోతే అమేజింగ్ ఉంటుంది. కానీ చిన్న చిన్న వాటికి పరిచయం. ఏమర్థమైందో చెప్పు. ఇప్పుడు మీరేం చెప్పారంటే ఏది మారినా మన చిన్న చిన్న వాటికి బాధపడకూడదు అని చెప్పారు. అది అవాంతరాలు ఉండొచ్చు అనిపిస్తుంది. ఉంటాయి, మనుషులతో ఉన్నాం కాబట్టి ఉంటాయి అవాంతరాలు. కానీ వాటినే క్యారీ చేస్తే ఎట్లా? నేనన్నా గొడవైంది బాధపడు, కానీ 30 seconds. చాలు. రాను 5 secondsకి తీసుకురా, ఇంకా నెక్స్ట్ సెకండ్కి తీసుకురా, నెక్స్ట్ నెక్స్ట్ బాధ అని బాధ వెళ్ళిపోయింది. అంటే అయిపోయింది. మీరు నిన్న ఏదో కోపంగా మాట్లాడినప్పుడు మీ శ్వాసలో ఏదో కొంచెం ఇది అనిపించింది బయట కూర్చున్నప్పుడు. ఒక సెకండే శ్వాసలో మీరు చెప్పారు వీడియోలో, నేను ఎక్కువ పెట్టుకోను కానీ మీ శ్వాసలో ఏదో మార్పు వచ్చింది అనిపించింది బయట నుంచి. అరిస్తే ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు విరూపాక్ష గుహెక్తే శ్వాస ఏంది ఉల్టా పల్టా అవుతుంది. కానీ ఆర్ యూ డిస్టర్బ్డ్ ఆర్ నాట్ అన్నది పాయింట్. శ్వాస మారిన థాట్ మారకుండా ఉండే స్థితి ఉంది. మెల్లమెల్ల లెంక దిగుతూ ఉంటుంది. ఇందులో అర్థమవుతున్న కొద్దీ లంక దిగుతుంది. అర్థం కాకపోతే క్లమ్జీ అవుతూ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. నేను అరుస్తాను ఊరికే, ఒక సెకండ్లో నేను నా పని చేసుకుంటాను. నాకు అర్థమైంది అది. ఏ ఎమోషన్ లేకుండా ఉండాలంటే అట్లా ఉండడం కాదు. ఆ ఎమోషన్ ఉంది, చాలా అందంగా ఉంది. అరుపు కానీ కోపం కానీ. మా బుచ్చారెడ్డి సార్ కోపం చాలా అందంగా ఉండేది. సెకండే, తర్వాత ఈజ్ నార్మల్. క్యారీయింగ్ లేనేది. అంతే నేను చెప్పాలనుకున్నాను.